తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు దర్యాప్తు ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈడీ అన్ని హద్దులు దాటేసిందన్నారు. సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. వ్యక్తులపై కేసులు రిజిస్టర్ చేయొచ్చు, కానీ మొత్తం కార్పొరేషన్కు వ్యతిరేకంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు సీజేఐ. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్లో ఈడీ సోదాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది. దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు దర్యాప్తు ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈడీ అన్ని హద్దులు దాటేసిందన్నారు. సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. వ్యక్తులపై కేసులు రిజిస్టర్ చేయొచ్చు, కానీ మొత్తం కార్పొరేషన్కు వ్యతిరేకంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు సీజేఐ. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ ఈడీ సోదాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది. దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.